నెల్లూరు జిల్లాలో ఎన్కౌంటర్లో చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలను వారి కుటుంబాలకు పోలీసులు చూపించారు. మృతదేహాల అప్పగింతపై పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామన్నారు పోలీసులు. మృతి చెందిన మావోయిస్టు గాజర్ల రవి మృతదేహం డీకంపోజ్ అయ్యే దశలో ఉందంటున్నారు ఆయన సోదరుడు గాజర్ల అశోక్. ఇప్పుడే చూపించారు, డిఎస్పీ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు లోపలికి వెళ్ళి చూపించారు. అంత ఒక 10 నిమిషాలు అయింది. అది ఒక ఫ్రీజర్లో బాడీ ఉంచారు. అది అంటే ఆయన అంటే కింద యూనిఫామ్ వాళ్ళు వాడే యూనిఫామ్ పాయింట్ వేసుకున్నారు. పైన ఏమో సివిల్ షర్ట్ ఉంది, చెక్స్ ఉండేటువంటి షర్ట్ ఉంది. తర్వాత తల ఒకవైపు ఇటు ఒక సైడ్ వంగిపోయి ఉంది కాబట్టి ఇక్కడ ఒక బుల్లెట్ ఇంజరీ కనిపిస్తుంది ఇటువైపు నుంచి. అట్లాగే కొంచెం బాడీ కూడా స్వెల్లింగ్ అయింది, అంటే డికంపోజ్ అవుతున్న స్టేజ్లో ఉంది. మా పొట్ట ఇదంతా కూడా వాపు వచ్చి ఉంది. అలాగే ముక్కులోంచి కూడా కొంచెం పురుగులు రావడం కనిపిస్తుంది. అంటే నీట్గా షేవ్ చేసుకొని కనిపిస్తున్నది బాడీ. మీసాలు కూడా కొంచెం చిన్నగా చేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది, ట్రిమ్ చేసినట్టుగా ఉంది. మరి అంటే బాడీ అయితే ఆల్రెడీ డీకంపోజ్ అవ్వడం స్టార్ట్ అయినట్టుగా అనిపించింది. అక్కడ చూపించాం కూడా వాళ్ళకి, ఆఫీసర్స్కి కూడా చూపించి మరి ఆల్రెడీ ఆ పురుగులు అవి స్టార్ట్ అయినాయి కాబట్టి మీరు వీళ్ళంత తొందరగా పోస్ట్ మార్టం కంప్లీట్ చేసి ఇవ్వండి అని చెప్తే అదంతా క్లీన్ చేసి స్టార్ట్ చేస్తామని అన్నారు. పోలీసులు చేసేవన్నీ బూటకపు ఎన్కౌంటర్లేనని పౌర హక్కుల సంఘం నాయకురాలు పద్మ ఆరోపిస్తున్నారు. మావోయిస్టు ముఖ్య నాయకులు మాత్రమే మృతి చెందడం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఎదురుకాల్పులు జరిగితే 2 వైపులా నష్టం ఉండాలి కదా అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. 24 గంటలు అయితే కాకపోవచ్చండి, ఎందుకంటే నిన్న ఉదయం నుండే ఎన్కౌంటర్ జరిగింది అని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఎన్కౌంటర్లు అయిన వెంటనే ప్రకటనలు అనేటివి లేవండి. అట్లాగే ఏ ఎదురుకాల్పుల శబ్దాలు కూడా ఆ చుట్టుపక్కల వాళ్ళు చెప్పట్లేదు. ఇవి కుట్రపూరితంగా తీసుకొచ్చి చంపేస్తున్నాయి. ఎందుకు హత్య అంటున్నామంటే నిజంగా కూడా వీళ్ళంతా యుద్ధంలో ఉన్న యోధులు, వీళ్ళకి ఫైరింగ్ అనేది కొత్త కాదు. నిజానికి పోలీసులు కొన్ని గంటలు మాత్రమే వాళ్ళ దగ్గర వేపన్ ఉంచుకొని మిగతాయన్నీ వాళ్ళు పోలీస్ స్టేషన్లో పెట్టిపోతారు. కానీ వీళ్ళు మాత్రం నిరంతరం వాళ్ళ శరీరంలో ఒక భాగమైన ఆయుధము. అట్లాగే ఒక గత 30-40 ఏళ్ళుగా వాళ్ళు ఉద్యమంలో ఉంటున్న వాళ్ళు, అనేక ఫైరింగులలో తప్పించుకున్న వాళ్ళు, అట్లాగే అనేక ఫైరింగులలో ఉన్న వాళ్ళు ఈరోజు 3 AK-47 ఉండి కూడా 3 చనిపోయారు. వీళ్ళు మాత్రమే చనిపోయారు. అవతలి వాళ్లకు ఏ గాయాలు తలగలేదు, ఎవరికి హాని కలగలేదు. కాబట్టి ఒక AK-47లో 30 తూటాలు ఉంటే వాళ్ళ దగ్గర 3 దగ్గర 90 తూటాలు ఉంటే ఒక్క చిన్న శబ్దమైనా కూడా వాళ్ళు ఒక్కసారి ఆన్ చేస్తే ఆ 30 తూటాలు ఒక్క సెకండ్లో బయటకు వచ్చే పరిస్థితి. అట్లాంటప్పుడు కనీసం అవతలి పక్షం వాళ్ళకి గాయాలు అవుతాయి కదా, కానీ ఇక్కడ ఏ గాయాలు లేవు.